తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైత్పర అందిస్తారు. ప్రదీప్, ఈరోజు అసెంబ్లీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజుతో బడ్జెట్ సమావేశాలు ముగియబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ధరణి, హైడ్రాకు సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్లు ఉండబోతా ఉన్నాయి. అయితే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రజలను తప్పుదో పెట్టించే విధంగా, ఏదైతే మభ్యపెట్టే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 6 గ్యారంటీలు కావచ్చు, 13 హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో హామీలు ఏదైతే నిధులు కేటాయించలేదనేది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తా ఉంది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది, కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపణగా ఉంది. అయితే ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయితే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు, నిరసన చేశారు. అయినప్పటికీ మహిళా శాసనసభ్యులకు క్షమాపణ చెప్పకుండానే వారిని బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు ప్రదీప్, ఒక్క నిమిషం